అట్టి రకమైన అనుభవము రాత్రులు నిద్ర కాచుకొని దేవునితో విజ్ఞాపన ప్రార్థన చేసి కన్నీరు ప్రార్థన చేసి దేవుడి యొద్ద నుండి సమాధానము పొందుకోవాలన్న కృతనిశ్చయంతో ప్రార్థన అనుభవం కలిగిన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఓడిపోడు. ఎందుకంటే అతని యొక్క యుద్ధములో దేవుడు ఎప్పటికీ ఎల్లప్పటికీ వారు సహకారిగా ఉంటాడు. యాకోబు చేసిన పని ఏంటండి? ఆశీర్వదించే వరకు కూడా విడిచిపెట్టలేదంట. చివరికి దేవుడు అంటాడు, ఒరే బాబు తెల్లారిపోయిందిరా బాబు, నువ్వు విడుదల పెడితే నేను వెళ్తాను రా అంటే కుదరదు. నా తుంటి నరము గాయపడవచ్చు, నాకు ఓపిక అయిపోవచ్చు, నాకు ఆరోగ్యము చెదిరిపోయే పరిస్థితి వచ్చేయచ్చు, ఒంట్లో సత్తువ పోవచ్చు, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టనని యాకోబు చెప్పడం జరిగింది. దేవుని యొద్ద నుండి సమాధానం పొందుకోవడం జరిగింది. అట్టి పోరాటాలు, అట్టి ప్రార్థనలో పెనుగులాట పొందుకొని వారుగా మనందరం ఉండాలి. యాకోబు దేవునితో పోరాడి గెలిచిన ఘట్టము మనకి స్ఫూర్తిగా ఉండాలి.